నమస్తే. నేను ఆదిత్య. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్ ఏంటంటే, మనం ఉండడానికి ఇల్లు తీసుకుంటే అది రెంట్‌కి తీసుకుంటే బెటరా? లేదు అనంటే ప్లాట్ తీసేసుకొని దానికి మనం రెంట్ పే చేసుకుంటే బెటరా? అంటే దానివల్ల ఉన్నటువంటి నష్టాలేంటి? లాభాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, సీఈఓ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ నంది రామేశ్వర గారు ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చాలా మందికున్న డౌట్ ఏంటంటే, మనం ఉండడానికి ఇల్లు తీసుకుంటే దానికి రెంట్ పే చేస్తూ ఉంటాం. అలా రెంట్ పే చేయడం బెటరా? లేదు అనంటే ఈ రెంట్‌నే ఈఎంఐగా పెట్టేసుకొని ఆ ఇల్లు అనేది మనం కొనుక్కుంటే బెటరా? దీంట్లో ఎంత లాభాలున్నాయి? ఎంతవరకు నష్టాలున్నాయి? అనేది చాలా మందికి ఉన్నటువంటి ఒక కన్‌ఫ్యూజన్ సార్. మరి వాళ్ళందరికీ మీ ఆన్సర్ చెక్ పెట్టేద్దాం సార్ ఈరోజు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మందికి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. రెండూ కరెక్టే. ఇక్కడ ఏమి వేరియేషన్ అంటే నీ పర్పస్ ఏంటి? నీ రిక్వైర్మెంట్ ఏంటి? అది ఇంపార్టెంట్. కాకపోతే జనరల్గా నా అనుభవం ప్రకారం చూస్తే ఎప్పటికైనా డబ్బులు ఉంటే కొద్దిగా మార్జిన్ మనీ ఉంటే కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవడం బెటర్. ఎందుకంటే మనిషి అనేవాడు ఒక ఫ్యామిలీ అనేటప్పుడు 4-5 పాయింట్లు కంపల్సరీ కావాలి. ఏం కావాలి? ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే అయినా మంచిగా చదువుకోవాలనుకుంటారు ఫస్ట్ కోరిక. తర్వాత ఏమంటారు? మంచి జాబ్ రావాలి. తర్వాత ఏమనుకుంటారు? మంచి భార్య కానీ మంచి భర్త కానీ రావాలి. మూడోది. తర్వాత పిల్లలు. తర్వాత లగ్జరీ కారు. లాస్ట్లో ఇల్లు. యారు ఏ మనిషికైనా వద్దనేవాడు ఉన్నాడు. ఏ మనిషికి అక్కర్లేదు ఈ ఆరిట్లో. అవునా? అందరికీ అవసరం. మిడిల్ క్లాస్ అయినా, హయ్యర్ క్లాస్ అయినా, లోయర్ ఎవరైనా బిలో పావర్టీ ఇల్లు ఉండడం, నా ఇల్లు అనేటప్పుడు ఎంత ఆనందం చూస్తావు కళ్ళల్లో. నేను ప్రాపర్టీ ఓనర్ చేసినట్టు హ్యాపీ ఫీల్ అవుతాను. నేను కొనపోయిన ఆయనతో కొనిపించినా నేను ఒక ఇంటి వాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా ఒక ఇంటి వాడు అవుతావు, లేకపోతే నువ్వు బాధ్యత తీసుకోవట్లేదు అంటారు. అట్లా ఇల్లు కొనుక్కొని ఈఎంఐ ఉంటే కూడా బాధ్యత ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మన ఇల్లు సపోజ్ మనకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. సరే ఒక ఇల్లు అయితే కొనుక్కోండి ఎక్కడో దగ్గర. కొనుక్కొని మిగతా టైం నువ్వు ఎక్కడైనా రెంట్ తీసుకోండి. రెంట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ రెంట్కి తీసుకోవచ్చు. సపోజ్ నువ్వు ఇప్పుడు ఉప్పల్లో ఉంటావు, నువ్వు నీ జాబు ఒకప్పుడు సికింద్రాబాద్లో ఉండేది. సికింద్రాబాద్కి ఉప్పల్కి దగ్గరే. ఇప్పుడు నీ ఇల్లు అక్కడే ఉంది, కానీ నీ జాబ్ తెల్లాపూర్లో వచ్చింది. దూరం డబుల్ ట్రిపుల్ అయిపోయిందా? సో అది బట్ అక్కడ నీకు అందుకని నీ బిజినెస్ పర్మనెంట్గా ఉండేవాడికి ఒకడు, ట్రాన్స్ఫర్ అయ్యేవాడికి ఒకడు. ఇల్లులు తీసుకుంటే ఎలా తీసుకుంటాం? పిల్లలు చదువు కంపేర్ చేయాలి. ఒక పిల్లడు అంటే ఇటుపక్క ఉంటాడు, ఒక పిల్ల నుంచి ఇటుపక్క ఉంటుంది. భార్య అమ్మోల, నువ్వు ఈ మూల, అమ్మ నాన్న ముసలి వాళ్ళు, పేషెంట్స్ ఉంటారు. సో ఈ 5 పారామీటర్లు ఉన్నాయి. నిన్ను చూసుకుంటారా? భార్య గురించి చూసుకుంటావు, పిల్లల గురించి చూసుకుంటావు, అమ్మ నాన్న గురించి చూసుకుంటావు. అది కాకుండా సిటీకి దూరం ఉంది, దగ్గర ఉందని. సో ఛాలెంజెస్ అనేది పెద్దానికి ప్లస్ మైనస్ ఉంటాయి. సో ఇక్కడ రెంటల్ దానికి ఒక అడ్వాంటేజ్, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మారిపోతావు. కానీ ఎప్పుడు మారుతూనే ఉండాలి. ఎప్పుడైనా ఇల్లు మార్చేవాడు, ఫోన్ మార్చేవాడు ఇబ్బంది. అంటే ఏదో సంథింగ్ రాంగ్ విత్ ది క్యారెక్టర్. చాలామంది ఇల్లు తరచుగా మారుస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది పెద్దవాళ్ళకి ఓన్ హౌసెస్ ఉండవు. ఎస్పెషల్లీ బిల్డర్స్కి వాళ్ళు అద్దెంట్లోనే ఉంటారు. వాళ్ళకి కోట్లు ఉంటుంది కానీ అద్దెంట్లోనే ఉంటారు. ఎందుకు సార్? అంతే స్ట్రాటజీ. సొంత ఏంటంటే రేపు పొద్దుట ఏదైనా రాసిన కంపెనీ అసెట్ ఆక్యుపై చేస్తారు, అసెట్ని కబ్జా చేస్తారు, అంటే జప్తు చేసేస్తారు. సో జనరల్గా ఉంటారు. మేబీ అలా కాకుండా వాళ్ళు మారే ఉద్దేశం కూడా ఒక ఉద్దేశం, అది అందరూ అలాగని కాదు. ఒకళ్ళు మారే ఉద్దేశం, ఇవాళ గచ్చిబౌలిలో చేస్తాం, రేపు నేను దిల్సుఖ్ నగర్ సైడ్ చేసుకుంటాను, ఆయత్ నగర్లో చేసుకుంటాను, లేదా కోంపల్లో చేసుకుంటాను, ఉండొచ్చు, డిపెండ్స్. బట్ జనరల్గా అయితే ఓవరాల్గా నీకు కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటంటే, నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకుంటే నీకు ఇల్లు సొంతం అయిపోతుంది, రైట్? అండ్ ఈఎంఐ కట్టినందువల్ల నీకు లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఐటీ బెనిఫిట్ వస్తుంది. డొనేషన్ చేసినా వస్తుంది, ఇన్సూరెన్స్ తీసుకున్నా వస్తుంది. అట్లానే ఇల్లు కట్టిన ఈఎంఐ కట్టినా వస్తుంది. చాలా కొన్నాటికి ఎగ్జామ్షన్ ఉంది. మీరు ఏదైతే కట్టినారో కొంతవరకు మీకు ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు, ఇంత కట్టాను ఇంత డిడక్ట్ అవుతుంది. సో డైరెక్ట్ ప్రాఫిట్ అది. సో రెంటు, బట్ నా సజెషన్ అంటే ఇల్లు ఉండడమే బెటర్. చిన్న ఇల్లు అయినా పర్లేదు, ఒక 100 గజాలు 50 గజాలు ఎంతలో ఉంటే అంత ఇల్లు. నా ఇల్లు అన్నప్పుడు వాడికి అట్లీస్ట్ రేపు పొద్దుట జాబ్ పోయినా, బిజినెస్ లాస్ అయినా ఉండడానికి అయితే ఇల్లు ఉంటుంది. అద్దె అనుకో, అద్దె కట్టలేవు నువ్వు. జాబ్ పోయిందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 80% రియల్ ఎస్టేట్గా చూస్తారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. నేను మొన్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వందల కాల్స్ వస్తున్నాయి రోజుకి. చిన్న అడ్వర్టైజ్మెంట్, అది కూడా జాబ్ కూడా కాదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని పెట్టాం.
సో అంటే మార్కెట్లో అంత దారుణమైన గ్యాప్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. నిన్న మనం చూసి చంద్రబాబు నాయుడు చెప్తాను, మేము ఏపీలో 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తాం ఫ్యూచర్లోనే. నిజంగా క్రియేట్ చేస్తే వండరే. ఉన్న వాళ్ళు తీసేస్తున్నారు సాఫ్ట్వేర్లు. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ రెసిషన్ నడుస్తుంది. సో కొనుక్కునే వాళ్ళకి వాళ్ళ పర్పస్ బట్టి రిక్వైర్మెంట్ మారచ్చు. డబ్బులు ఉన్నాయి, మార్జిన్ మన ఎందుకు 20% ఉంది, 25% ఉంటే ఇల్లు కొనుక్కోవడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే నువ్వు మొత్తం 100% బ్యాంక్లో నీడ్ నీకు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మన వర్క్ని బట్టి కానీ మన లైఫ్ స్టైల్ని బట్టి కానీ మనం మనకి ఎంతవరకు నీడ్ ఉంది అనేది. అది కొనుక్కోవడం, రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటున్నావా, ఫస్ట్ హౌసా, సెకండ్ హౌసా, ఉండడానికి కొనుక్కుంటున్నావా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నావా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నావా, దీన్ని బట్టి సెగ్మెంట్ మారుతుంది, ఐడియా మారుతుంది, డెసిషన్ మారుతుంది. ఓకే. అంటే జనరల్గా చెప్పండి సార్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళకైతే కొనుక్కోవడం బెస్ట్ అంటారా? అదే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఉండడం కూడా ఇన్వెస్ట్మెంట్. ఇల్లు కొనుక్కొని అది కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా. అది కాకుండా ట్రేడింగ్, నువ్వు కొంటావు 6 నెలల నుండి వేరేవాడికి లాభంతో అమ్మేస్తావు. మూడోది రెంటల్ ఇన్కమ్, నా ఫస్ట్ హౌస్ ఉంది, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ కొనుక్కుంటున్నాను, అది రెంట్ వస్తుంది, దాన్ని కొనుక్కుంటాం. నాలుగోది లాంగ్ టర్మ్, జస్ట్ మీ మనోడుకో మీ కొడుకు వేసి పెట్టేస్తావు. చిన్నప్పుడు అమ్మాయి చిన్న పిల్లలు పట్టుకొని 20 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది, 20 సంవత్సరాలు వేసి ఉంచేస్తావు. ఈ 4 కూడా 4 డేస్ పిండి కొలిది రొట్టె, నీ ఐడియా బట్టి ఇది ఉంటుంది. ఓకే. చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మన హైదరాబాద్కి సంబంధించిన అంశం చూసుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవాలంటే ఏరియా బెటర్గా ఉంటుంది అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ముంబై హైవే, బెంగళూరు హైవే బాగా అవుతున్నాయి. ఫ్యూచర్లో మిగతా రోడ్లు కూడా కొన్ని డెవలప్ అవుతాయి. ఇమీడియట్ మీకు రిటర్న్స్ 5 yearsలో కావాలి, డబుల్ అవ్వాలనుకుంటే ఈ 2 రోడ్లు అనేది. మూడోది వికారాబాద్ కొద్దిగా డెవలప్ అవుతుంది. తర్వాత శ్రీశైలం హైవే కొద్దిగా ఇంకా రావాలి, డిక్లేర్ చేశారు కానీ డెవలప్మెంట్స్ లేవు. ఓకే. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పీక్ వెళ్ళిపోయింది. కొద్ది అక్కడ ఇటుపక్క ఈస్ట్ పక్క కానీ నార్త్ పక్క వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది. వెస్ట్ అంటే ఆల్రెడీ డెవలప్ అయింది, ఐటీ కారిడార్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ORR వస్తుంది, RRR వస్తుంది, నేషనల్ హైవే అన్నీ చూసుకుంటే కొద్దిగా బెటర్. సో అంటే ఇప్పుడు మనం కొత్తగా ఫ్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ హైడ్రా అనే అంశం వచ్చిన దగ్గర నుంచి కూడా కాస్త ఆలోచిస్తున్నారు తీసుకోవాలా వద్దా అనేది. ఇప్పుడు అది FTL పరిధిలో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా అనే విషయం ఐడెంటిఫై చెయ్యాలి అని అంటే కూడా ఇప్పుడు చాలామంది దానికి కావాల్సినటువంటి బిల్డర్స్ మొత్తం లేదండి ఇది పర్ఫెక్ట్గా ఉందండి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిందండి, సో అండ్ సో రీజన్స్ చెప్తూ ఉన్నారు. సో మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసి అది పర్ఫెక్ట్గా అన్ని ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయని ఎలా నిర్ధారణ చేయొచ్చు సార్? ఇది సింపుల్ అండి, మనకి ఐడియా లేని పని మనం చేతులు పెట్టద్దు. ఓకే. ఇప్పుడు నువ్వు మీడియాలో ఉన్నావు యాంకర్గా, రైట్? నీకు డాక్టర్గా ఆపరేషన్ చేయమంటే ఏం చేస్తావు? చేయలేను. చేయకూడదు, చేసావు అనుకు తెగించి ఓ మనిషి ప్రాణం పోతాడు. సో యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని డాక్టరే చేయాలి. ఓకే. రైట్. సో మీరు ఇల్లు కొనుక్కుంటే ఫస్ట్ టైం సెకండ్ టైం మీకు అనుభవం లేదు కాబట్టి ఒక మాలాంటి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు 1 or 2% తీసుకుంటారు. ముందు అడ్వైస్కి అంత తీసుకుంటారు, అడ్వైస్కు few thousands తీసుకుంటారు. ఒకవేళ డీల్ తర్వాత మీకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళ ఏజెంట్స్తో ఎవరితో టీం ఉంటుంది, టీంకి అప్ చెప్తారు, వాళ్ళు రేట్ వాళ్ళు తీసుకుంటారు. మీరు మ్యాక్సిమం ఇచ్చేది 1-2%, తర్వాత ఏమి ఇవ్వరు. మీరు 98% సేఫ్ ఉంటుంది కదా, ఈ 1% చూసుకొని 99% వదిలేస్తున్నారు. బిల్డర్స్ మోసం చేసిన, నువ్వు మోసపోయా తెలుసా అనుకో, మోసం చేస్తూనే ఉంటారు.